ఒక స్కూల్ టీచర్ ఎంతలా ప్రభావం చూపగలరో తెలిపేందుకు ఈ గ్రామం నిదర్శనంగా నిలుస్తుంది. ఒక టీచర్ వల్ల ఆ ఊరిలో 36 మంది హిందీ టీచర్లుగా మారారు. ఆ టీచర్ ఎవరు? అంతమందికి టీచర్లుగా మార్చిన ఆ టీచర్ స్ఫూర్తివంతమైన కథ ఏంటో తెలుసుకుందాం. ఉపాధ్యాయుల కేంద్రంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లాంటి మారుమూల ప్రాంతంలోని అబ్బెంద గ్రామం మారింది. 30 మందికి పైగా హిందీ పండిట్ టీచర్లతో ఉమ్మడి జిల్లాలోనే తన ప్రత్యేకత చాటుకుంది ఈ గ్రామం. సాధారణంగా గ్రామంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉండటం చూస్తుంటాం. ఒకరిని చూసి ఒకరు అన్నట్టు పలు రంగాల్లో స్థిరపడిన వారు ఉంటారు. కానీ ఈ గ్రామంలో అత్యధికంగా ఉపాధ్యాయ వృత్తిని అది ఒకే విభాగంలో ఎంచుకొని ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఏకంగా ఈ ఊర్లో 36 మంది హిందీ పండిట్లు ఉన్నారు. వీరిలో 16 మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా 10 మంది ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తూ రాబోయే డిఎస్సికి సిద్ధమవుతున్నారు. ఇంటర్మీడియట్ ఆ తర్వాత హిందీ ఎగ్జామ్ రాసి విద్వాన్ కానీ భూషణ్ కానీ ఇవి రాసి ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 ఇయర్లోనే ఉపాధ్యాయుడిగా నియామకం జరిగింది హిందీ పండితుడిగా. హిందీ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది కాబట్టి అది మా పిల్లలకి మేము చెప్తున్నాము. దీన్ని ఖచ్చితంగా ఒక బేస్గా తీసుకోవాల్సింది. దీని ద్వారా కంపల్సరీ మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం కూడా హిందీ భాష పట్ల మమకారం చూపించగలమని చెప్తున్నాము. గ్రామంలో సుమారు 3000 జనాభా ఉన్నారు. గ్రామంలోని జడ్పీ పాఠశాలలో రామచందర్ హిందీ టీచర్గా 1983 నుంచి 1995 వరకు విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే విద్యార్థులు యువతతో విశారద, విద్వాన్ భూషణ్ వంటి కోర్సులు చేసే విధంగా ప్రోత్సహించారు. దీంతో మొదట్లో గ్రామానికి చెందిన 2 హిందీ సబ్జెక్టులో పీజీ, బీఈడీ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించారు. చాలా మంది ఆకర్షితులై నా పాఠాలు వినుకుంటూ 4 గంటల తర్వాత కూడా పిల్లలు వస్తుండ్రి. అభ్యంతర పిల్లలు అంటే హిందీ పిల్లలు అన్నట్టు తయారైనరు. వాళ్ళు కూడా విశారద, భూషణ్, విద్వాన్ ఇన్ని పరీక్షలు కట్టిపించి వాళ్ళను ట్రైనింగ్కు పంపించాను. వాళ్ళు ఈరోజు 50 మంది ఒకటే గ్రామంలో హిందీ పండితులు అయ్యారు. డిఎస్సి ఒకవేళ నోటిఫికేషన్ వస్తే 20 మంది డిఎస్సి రాయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడున్న విద్యార్థులు కూడా ఈ హిందీ చదువుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అది మా వెనుక వాళ్ళు మా సీనియర్స్ వల్ల కూడా అది మా దగ్గర అది ఒక హిందీ సంప్రదాయంగా మారింది. వారి ప్రేరణతో క్రమంగా గ్రామంలో డిగ్రీ చదివిన యువకులు ఆ కోర్సులను పూర్తి చేసి చాలా మంది హిందీపై పట్టు సాధించి పండితులుగా ఉద్యోగాలు సాధించారు. ఈ గ్రామాన్ని ఆ ప్రాంతంలో అబ్బెంద పండితుల అడ్డా అని పిలుస్తుంటారు. అది కేవలం రామచందర్ టీచర్ వేసిన బీజం వల్లే అని గర్వంగా చెప్పుకుంటున్నారు గ్రామస్తులు. డిగ్రీ చేయని వాళ్ళు కూడా ఎంతో మంది మా దగ్గర ఉన్న ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకే ఉన్నారు. కంప్లీట్గా రెగ్యులర్ డిగ్రీ ఉన్న వాళ్ళే కొంతమంది ఉన్నారు, కానీ అందరు విద్వాన్ పైన జాబ్ కొట్టిన వాళ్ళే. రామచందర్ అందించిన స్ఫూర్తితో హిందీ భాషను ఎంచుకొని పండిట్లుగా రాణిస్తున్నారు అబ్బెంద టీచర్లు.